అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దానిలో ఏమేమి ప్రొసీజర్స్ ఉన్నాయో అని తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు పోక్సో యాక్ట్ అంటే ఇదైనా ఏమి చిన్నపిల్లలు అవ్వచ్చు. 2012లో ఒక ఫేమస్ కేస్ నిర్భయ రేప్ కేసు అని చెప్పి ఒక ఢిల్లీలో చాలా ఫేమస్ కేసు అది. మీరంటే చాలా చిన్న పిల్లలు ఉండొచ్చు, మీకు తెలియకపోవచ్చు. కానీ ఆ కేసు ఎట్లంటే ఇట్ హ్యాస్ చేంజ్ ది ఎంటైర్ రేప్ లాస్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ లాస్ ఇన్ ఇండియా అన్నమాట. మొత్తం మారిపోయేలా చేసింది. అంటే ఈ యాక్ట్ అంతా ముందే వచ్చి బట్ దీనిలో కూడా చాలా కైండ్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ జరిగినాయి ఆ కేసు వచ్చిన తర్వాత. లైక్ ఎలా ఆ కేసు ఎట్లంటే ఒక ఇండియా మొత్తంలో నాకు తెలిసి టెర్రరిజం కేసెస్ పక్కన పెడితే మిగతా కేసెస్లో అంత పబ్లిక్ అవుట్రీచ్ క్రియేట్ చేసిన అఫెన్సెస్ అంత ఫేమస్ అయిన కేసు ఇది లేదు. సో దానివల్ల ఏమైందంటే క్రిమినల్ లా అమెండ్మెంట్స్ జరిగి చాలా ఎక్కువ ఈ రేప్ లాస్కి చాలా ఎక్కువ పనిష్మెంట్ పెంచేశారు ఇంతకు ముందు కంటే కూడా. సో అలానే దాని తర్వాత 2019లో ఈ యాక్ట్ పోక్సో యాక్ట్ అనేది 2012లో వచ్చింది మనకి. 2012లో చిన్న పిల్లల పట్ల సెక్షువల్ హరాస్మెంట్ జరిగితే దాన్ని నివారించాలి, దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలి, దానికోసం స్పెషల్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ క్రియేట్ చేసి స్పెషల్ లా క్రియేట్ చేసి ఈ ఈ ఈ చిన్నపిల్లల పట్ల జరిగే సెక్షువల్ రకమైన హెరాస్మెంట్స్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పోక్సో యాక్ట్ని 2012లో మన ఇండియన్ పార్లమెంట్, ఇండియన్ లెజిస్లేచర్ తీసుకొచ్చారన్నమాట.